అన్ని ప్రజలకే పంచడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మీరందరూ అవకాశం ఇచ్చారు. మీరు ఆశించిన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నాం. మనందరి సంస్కృతి రాష్ట్రంలో ఈ దేశంలో కూడా మహిళల్ని మనం మహాలక్ష్మిలాగా కొలుస్తాం. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ తల్లులాగా చెల్లెల్లాగా మహాలక్ష్మిలాగా కొలవటమే కాదు, వాళ్ళు మహాలక్ష్మిలాగా నిలబడాలని ఎదగాలని కూడా ఆశించి పెద్ద ఎత్తున మేము వారికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయటమే కాకుండా వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరికీ చేయాలని చెప్పి మీ ప్రజల ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. మేము దీనికి సంబంధించి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి కొన్ని లక్షల మంది మధ్య మేము ఆ రోజు 7వ తారీఖు డిసెంబర్ లేని రుణాలు బకాయిలకు సంబంధించిన చెక్ని మహిళలకు అందించాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నీళ్ల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువకుల కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో, వచ్చిన మరుక్షణం నుంచి ఒక్కరోజు కూడా వృధా చేయకుండా 3 నెలల్లోనే 30,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం కట్టుబడి ఉందని చెప్పి మేము చాలా స్పష్టంగా చేసి చూపించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా అని చెప్పాం. నిరుద్యోగ యువకుల కోసం క్యాలెండర్ని ప్రకటిస్తా అని చెప్పాం, ప్రకటించాం. అట్లాగే నీటి పారుదల రంగానికి సంబంధించి ఏ నీళ్ల కోసం అయితే మనం తెచ్చుకున్నామో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి మూసీ నది కాలువల మరమ్మతులు ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున చేయాలని ఆల్రెడీ మేము నిర్ణయం చేసి ప్రకటించడం కూడా జరిగింది. అట్లాగే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని త్వరితగతిన ప్రయారిటైజ్ చేసుకొని పనులు ప్రారంభించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి తద్వారా సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేశాం. అందుకోసం మా సంకల్పం అంతా కూడా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మహిళలు బాగుండాలని, యువత బాగుండాలని, రైతాంగ సోదరులు బాగుండాలని పెద్ద ఎత్తున మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టే ఇంత మండుటెండల్లో సైతం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసమే ఈరోజు వరుణదేవుడు కూడా కరుణించి చల్లటి జల్లుని ఈరోజు ఇక్కడ కురిపించి భువనగిరి శాసనసభ పార్లమెంటు నియోజకవర్గంలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి శుభసూచకంగా ఈరోజు వర్షపు జల్లులు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో మనందరి మీద ప్రకృతి కూడా మన ఆస్వాదించినటువంటి విషయం కూడా మీ అందరికి చెప్పదలుచుకున్నాం. ఈరోజు భారీ ఎత్తున ఈరోజు మునుగోడు చౌటప్పల్ హెడ్ క్వార్టర్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని వేల మందితో భారీగా ర్యాలీ ఉన్నటువంటి కార్యక్రమం. వర్షం రావటం వల్ల దాన్ని పెద్ద ఎత్తున వర్షం రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజుది ఇంకో రోజు పోస్ట్పోన్ చేసుకుని ఇంకో కార్యక్రమం చేస్తారు. ఈరోజు మీకు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ చాలా స్పష్టంగా చెప్పాం. గతంలో ఆన్ గోయింగ్ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటినీ అమలు చేస్తూ ఉంది. రైతు బంధుకు సంబంధించి కానీ, లేకపోతే రైతుల బీమా సంబంధించి కానీ అన్ని చేస్తామని చెప్పారు. చేసే కార్యక్రమాన్ని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అదే నెల నుంచి చేసుకుంటూ వచ్చాం. 7,624 కోట్ల రూపాయలు రైతు బంధుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆన్ గోయింగ్ స్కీమ్ లో భాగంగా గతంలోనే చేసుకుంటూ వచ్చాం. ఈరోజు అలా రైతులను మేలు చేద్దామని ఆలోచన చేస్తా ఉంటే
కొద్దిమంది నాయకులు పోయి ముఖ్యమంత్రి మీద అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేసి వస్తా ఉన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. రైతులకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు కూడా రైతాంగ సోదరులకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కూడా నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఆ భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి మాటలను కానీ లేకపోతే రైతాంగ సోదరులు మోసం చేసి 10 ఏళ్లు పబ్బం గడుపుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ పొరపాటున ఒక్క ఓటు వేసినా అది వృధాగా అవుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు, తెలంగాణ సంక్షేమానికి కూడా ఉపయోగపడదని చెప్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే కాదు, తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వంగా ఉండాలని కోరుకునేటువంటి ప్రతి పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి చేయి గుర్తుపైన అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించి పంపించవలసిందిగా మీ అందరినీ సౌహృదయంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నిక దేశ సంపద వనరులు ప్రజలకే ఉండాలని, దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఓ పక్కన నిలబడి ఇండియా కూటమితో పోరాటం చేస్తున్నారు ప్రజల కోసం. ఇంకో పక్కన ఈ దేశ సంపద వనరులన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకి సంబంధించిన మిత్రులు అదాని అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రజల కోసం నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.